महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో డిసెంబర్ మాసంలోకి అడుగు పెట్టాం, అంటే న్యూ ఇయర్లోకి ఇంకొక నెలలోకి అడుగు పెట్టబోతూ ఉన్నాం. సో ఈ న్యూ ఇయర్ రాశి ఫలాలు చెప్పుకునే ముందు ఒక చిన్న అటాచ్మెంట్ని, మన ఫ్యామిలీకి నాకు ఉన్న అటాచ్మెంట్ని, డిసెంబర్ 9న ఏదైతే అందరికీ మేలు జరగాలి ఏదో విధంగా, ఈ ఆస్ట్రాలజీ యొక్క శక్తిని కానీ దీనికి ఉన్న ఆ యొక్క పవర్ని ఏదో విధంగా జనాలకి నేను ఎక్స్పీరియన్స్ పొందిన సత్యాన్ని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఆ నాలెడ్జ్ని షేర్ చేద్దాం అనే చిన్న సంకల్పంతో మొదలుపెట్టిన మన టీఆర్ క్రియేషన్స్ ఛానల్ 5 సంవత్సరాలు ఇప్పటికీ నిరంతరాయంగా నిర్విరామంగా ప్రతి వారం వీక్లీ రాశి ఫలాలు, మంత్లీ రాశి ఫలాలు, స్పెషల్ ప్రిడిక్షన్స్తో ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ, సో అదేవిధంగా చక్కగా మీరు కూడా మంచిగా రెస్పాండ్ అవ్వటం, సో మీరు కూడా ఆ రెస్పాన్స్ని తెలియజేయటం, ఎస్ ఇది వర్క్ అవుతుంది, చాలామంది తప్పకుండా ఈ ప్రిడిక్షన్స్ వల్ల ఎంతో కొంత వాళ్ళకి మేలు జరుగుతుంది అని నాకు అనిపించినప్పుడు, నాకు ఎన్ని ఒడిదడుకులు ఎదురైనా తప్పకుండా ఆ వారం వీళ్ళకి ప్రిడిక్షన్స్ వెళ్ళాల్సిందే అనే ఆ ఒడిదడుకులను సైతం నేను అధిగమించి ఈ 5 సంవత్సరాల కాలం పాటు ఛానల్ నడిపానంటే తప్పకుండా అది మన ఫ్యామిలీ నాకు ఇచ్చిన ధైర్యం, ఆ యొక్క శక్తి, ఈ యొక్క కుటుంబం ఇంత ఒక 3 లక్షల మంది కుటుంబం నేను ఏర్పరచుకోవటం అది నిజంగా ఆ పరమ శివుడు ఇచ్చిన బ్లెస్సింగ్స్, ఆశీస్సులుగా నేను భావిస్తున్నా. సో అదేవిధంగా మన ఛానల్కి సంబంధించి సార్ మీరు ఎప్పుడు పేరు పెట్టుకోరు, మీ పేరేంటో చెప్పరు, అసలు ఏంటి అందరూ కూడా లైమ్ లైట్లోకో లేకపోతే కొంత ఎక్స్పోజర్ను కోరుకుంటారు అని అడుగుతున్నప్పుడు కూడా, బట్ నాకు ఆస్ట్రాలజీ అనే పవర్ని జనాల్లో తీసుకెళ్ళటం ఒకటే నా ముఖ్య ఉద్దేశం, అదే నా మోటివ్ అనుకుంటూ వచ్చాను కాబట్టి సో టీఆర్ క్రియేషన్స్ నా పేరుగా మారిపోయింది. సో ఎనీవే ఈ క్రమంలో అందరూ కూడా చాలామంది సార్ మీ గురుదక్షిణగా ఎంతో కొంత మేము లబ్ధి పొందిన వాళ్ళం లేకపోతే మేలు పొందిన వాళ్ళం ఎలా ఇవ్వాలని చాలాసార్లు అడిగినప్పుడు, సో ఎప్పుడైనా మన ఛానల్ యానివర్సరీకో సంవత్సరానికి ఒకసారో అలాగా మనం చెప్దాంలే అని ఎప్పుడు కూడా నేను ఆ కామెంట్స్లో ఎప్పుడు రిప్లై ఇవ్వాలి. బట్ ఈ సమయంలో ఎవరన్నా మన ఛానల్కి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు, సో ఇంకా ఈ ఛానల్ ఉంటే మనకు కాదు ఇంకొంతమందికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్న వాళ్ళు ఈ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో సో ఏ విధంగా మీరు నాకు సపోర్ట్ చేయొచ్చు అనేది నేను ఇస్తున్నాను. సో ఇక్కడ మనకి న్యూ ఇయర్ రాశి ఫలాలు అన్న టైటిల్ కిందే డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ అక్కడ కొడితే తప్పకుండా కింద డిస్క్రిప్షన్లో ఎలా సపోర్ట్ చేయొచ్చో మీరు ఆ విధంగా చేయొచ్చు నాకు. సో ఏదేమైనప్పటికీ మీ అందరి ఆశీస్సులు కావచ్చు, మన కుటుంబం అదే ఆ పరమశివుడు ఏర్పరిచిన ఈ బాండింగ్ కావచ్చు, ఇంకొన్ని సంవత్సరాలు ఇలాగా దినదిన ప్రవర్తమానంగా ఉండాలని ఆ పరమశివుడిని మరొకసారి కోరుకుంటూ ఆ వినాయకుడిని కూడా కోరుకుంటున్నాను. సో ఇక మనం న్యూ ఇయర్ రాశి ఫలాల్లోకి వెళ్దాం. ఇక ఈ న్యూ ఇయర్ హెడ్లైన్స్లో వృశ్చిక రాశి ఫ్యామిలీ అందరూ కూడా వెల్కమ్ చెప్తూ, వృశ్చిక రాశి వారికి సంబంధించి 2024 న్యూ ఇయర్ ఎలా ఉండబోతుంది జస్ట్ బ్రీఫ్గా చూసినట్టయితే కనుక ఈ రాశికి ఆల్రెడీ అర్ధాష్టమ శని, అప్పటికి షష్టమంలో కూడా గురుడు ఉన్నాడు. చాలా వరకు వృశ్చిక రాశి వారికి అసలు ఇలా నసుక్కోవాల్సిన అవసరం లేదు. వృశ్చిక రాశి వారికి సంబంధించి అర్ధాష్టమ శని ఉన్న ఇక్కడ ఈ 2024 మే నుంచి చాలా వరకు పరిస్థితులు మారిపోతున్నాయి. ఏ విధంగా మారతాయి? ద ఎక్స్పాన్షన్ ప్లానెట్, గ్రోత్, వృద్ధికారకుడైన గురుడు 7వ స్థానంలో సంచారం మొదలు పెట్టబోతున్నారు వృశ్చిక రాశి వారికి. ఇది చాలా 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 మీకు రిలీఫ్ కలిగించే విషయం. ఏ విషయాల్లో? పెళ్ళి కానీ ఎంతోమందికి ఇక్కడ గురు భగవానుడి లాభస్థాన స్థితి సంచారం తప్పకుండా మ్యారిటల్ అంటే గడియలు, మ్యారేజ్ గడియలు తీసుకొస్తాడు అంటలో ఎటువంటి సందేహం లేదు. మొన్నటి వరకు ఒక మ్యాచ్ రాలేదు, వచ్చినవి కూడా ఏవేవో వాళ్ళకి మనకి సరిగ్గా భేదాభిప్రాయాలు, సరిగ్గా మనకి భావాలు కలవకో, మనం ఏం చేయలేదు అనుకున్నవి ఏవైతే ఉన్నాయో, గురుడు ఇప్పుడు 7వ స్థానంలోకి వెళ్ళటం మోర్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తాడు. వ్యాపారంలో కానీ కాంట్రాక్ట్స్లో కానీ మీరు మ్యాచెస్ చూసే విషయంలో మొన్నటి వరకు 1-2 వస్తే ఇక్కడ 6-7 వస్తాయి. సో ఎప్పుడైతే ఈ యొక్క డివైన్ ప్లానెట్
దైవగ్రహం అయిన ఈ జూపిటర్ సప్తమ స్థానంలో ఉంటాడో వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాచ్ని మీకు ఇవ్వడానికి ఆయన ట్రై చేస్తాడు చాలా వరకు కూడా. ఉన్న వాటిలో మీ జాతకంలో ఎన్ని దోషాలు ఉన్నా గోచార రీత్యా వస్తున్న ఈ సప్తమ గురుడు తప్పకుండా మ్యారిటల్ మ్యాచెస్ విషయంలో వన్ ఆఫ్ ద బెస్ట్ని మీకు అందజేసే ఆస్కారాలు ఉంటాయి. అదేవిధంగా లాంగ్ టర్మ్ ప్లానెట్స్ అయిన శని, రాహు, గురు, కేతువుల ఆధారంగా మనకి న్యూ ఇయర్లో కానీ, సంవత్సర ఫలితాలు కానీ, ఉగాది రాశి ఫలాల్లో కానీ ఎక్కువ మేజర్గా మనకి ప్రభావం ఉంటుంది. దానిలో ఇంకో లాంగ్ టర్మ్ ప్లానెట్ కేతువు కూడా లాభస్థానంలోకి వచ్చున్నారు వృశ్చిక రాశి వారికి. ఇది అద్భుతం అని చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ సంవత్సరంన్నర కాలం పడింది. ఎందుకంటే మొన్న అక్టోబర్ 30ని వచ్చాడు 2023లో. అంటే ఇంకా సంవత్సరంన్నర కేతు లాభస్థానంలోనే ఉంటున్నారు. సో డెఫినెట్గా బెస్ట్ పీరియడ్ని వృశ్చిక రాశి వారికి కేతు ఇస్తాడు. లాభస్థానంలో ఉన్న ఈ కేతు భూలాభాన్ని కావచ్చు, గెయిన్స్లో కానీ, అలాగే మీకు గుర్తింపుని తీసుకొచ్చే విషయాల్లో కానీ, సో లాభస్థానంలో ఉన్న ఈ యొక్క కేతు సంచారం తప్పకుండా. కాకపోతే ఇక్కడ చాలా నెట్వర్క్స్, చాలా గ్రూప్స్, చాలా కొన్ని గ్రూప్ డిటాచ్మెంట్స్ జరిగినా కూడా సో ఎక్కడికక్కడ మీకు లాభాన్ని కలిగిస్తూ ఇక్కడ అయిపోయిందంటే అమ్మాయి అదే టైంకి ఇక్కడ అయిపోయింది ప్రాజెక్ట్ అనుకున్న టైంకి ఇంకోటి తీసుకొని చేతిలో పెడతాడు. సో ఆ విధంగా మిమ్మల్ని ప్రొటెక్ట్ అయితే చేస్తాడు. సంవత్సరంన్నర కాలం పాటు కేతు లాభస్థానంలో ఉండటం, భూలాభం, అదేవిధంగా ఈ యొక్క ప్రాఫిట్స్ విషయంలో కానీ, గెయిన్స్ విషయంలో కానీ, డిజైర్స్ కోరికల విషయంలో కానీ, గుర్తింపు తీసుకొచ్చే విషయంలో కానీ ఇక్కడ బాగా యోగిస్తున్నాడు. ఇక ఉన్నదల్లా ఇక్కడ ఈ రాశికి మెయిన్ ఏంటంటే పంచమంలో రాహు యొక్క సంచారం. రాహుకేతువులు ఎవరో ఒకళ్ళు యోగిస్తారు, ఇద్దరు కూడా యోగించే ఆస్కారాలు ఎక్కడ ఉండవు. సో పంచమంలో ఉన్న ఈ రాహు క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, సో ఇంకా బాగా ఆలోచనలు క్రియేట్ చేసి ప్రతిదీ కూడా ఒక రీసెర్చ్ గానో ఆలోచనగానో వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి ఫీల్డ్లో తోసేస్తాడు మిమ్మల్ని. అంటే సంవత్సరంన్నర పాటు మీకు మీ మైండ్ కాన్స్టెన్స్గా థింకింగ్లో తోసేస్తాడు. కొంతమంది షేర్స్లోకి వెళ్ళిపోతారు, కొంతమంది ఇన్వెస్ట్మెంట్స్లోకి వెళ్ళిపోతారు, కొంతమంది. కానీ ఇక్కడ చాలా వరకు కూడా సాధ్యాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే మీ ఆలోచనలు ఉండాలి. అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. సంతానానికి సంబంధించిన అవసరంలోకి రాహు వచ్చి ఉన్నారు. సో కాబట్టి సంతానపరమైన విషయాల్లో కూడా రాహు యొక్క సంచారం కొంతవరకు మరి పంచమ స్థానంలో కొంత అనుకూలత తగ్గిస్తుంది. కాబట్టి సో దానికి తగ్గ రెమెడీ ఆల్రెడీ మనం ఉగాది రాశి ఫలాలు చెప్పుకుంటాం ఎలాగో. సో అలాగే వీక్లీ రాశి ఫలాల్లో కూడా అక్కడ ఏం జరగబోతుందో ఆ వీక్కి సంబంధించి చెప్పుకుంటాం. కాబట్టి ఎప్పటికప్పుడు అలర్ట్ అవుతూ వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే పంచమ స్థానంలో ఉన్న ఈ రాహు ఎగ్జాజరేషన్, మీ యొక్క ఆలోచనల్లో ఎంతవరకు అది మన వల్ల అవుతుంది అనేది మీరు ఆలోచించకుండా ఏదో ఆలోచించుకుని దిగారంటే మాత్రం ఏదో అవుతుంది. అదొకటి మాత్రం అక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక ఎప్పుడైతే అర్ధాష్టమ శని నడుస్తూ ఉంది పరాల ఈ మే 1వ తారీఖు 2024 మే 1 తర్వాత ఎప్పుడైతే గురువు గారు కొంచెం అలా సప్తమ స్థానంలోకి అందుకుంటారో మీకు ఆల్రెడీ ఇక్కడ గురుబలం పెరగటం. సో ఈ గురుబలం పెరగటం వల్ల చాలా వరకు కూడా ఈ అర్ధాష్టమ శనిలో వచ్చే ముఖ్యంగా షష్టమంలో నుంచి గురుడు సప్తమంలోకి వస్తున్నాడు. సో వాహన ప్రమాదాలు కావచ్చు, లేకపోతే ప్రాపర్టీస్ అమ్మకాలు కొనుగోలులో చాలా వరకు ఇబ్బందులు కావచ్చు, వాటికి సంబంధించిన సేల్స్ అండ్ పర్చేజెస్, అమ్మకాలు కొనుగోలుకి సంబంధించిన విషయాల్లో చాలా మోసాలు కావచ్చు, ఇలాంటివి. అండ్ నాన్ కోఆపరేషన్ విత్ యువర్ కొలీగ్స్, మీ యొక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కోఆపరేషన్ తక్కువ ఉండిపోవడం కావచ్చు, ఏదన్నా మీరు అప్లై చేసినా కూడా జాబ్కి సరిగ్గా రెస్పాన్స్ రాకపోవడం కావచ్చు, మిమ్మల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు తక్కువ కావడం కావచ్చు, ఇవన్నీ పోతాయి. సో ఇక్కడ అర్ధాష్టమ శని ఎఫెక్ట్ మే 1 తర్వాత చాలా వరకు తగ్గిపోతుంది. 2025 మార్చి వరకు ఉన్నా కూడా అర్ధాష్టమ శని కానీ మీకు ఇక్కడ మే 1 ఎప్పుడైతే గురుబలం పెరుగుతుందో అర్ధాష్టమ శని ఎఫెక్ట్ చాలా వరకు తగ్గిపోద్ది. ఎందుకంటే సప్తమంలో ఉన్న గురుడు అందరూ మిమ్మల్ని అభిమానించేటట్టు చేస్తాడు. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మిమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళని మీ ముందు ఉంచుతాడు. ఎందుకంటే అక్కడ గురు భగవానుడు ఉంది. సో డివైన్ బ్లెస్సింగ్స్, మీరు బాగుంటే బాగుంటుంది అనుకునే వాళ్ళే మీ చుట్టుపక్కల ఉండేట్టు చేస్తాడు ఆయన. సో ఈ విధంగా అర్ధాష్టమ శని ఎఫెక్ట్ మే 1 తర్వాత వెళ్ళిపోతుంది. కాబట్టి ఈలోపు ఉద్యోగానికి సంబంధించి కావచ్చు, ఈటి బాధలకి సంబంధించి కావచ్చు, మానసిక అప్రశాంతతకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, మదర్ హెల్త్ సంబంధించిన విషయాల్లో కావచ్చు, ప్రాపర్టీస్ విషయాల్లో కావచ్చు, వీటి విషయాల్లో గృహపరమైన విషయాల్లో కావచ్చు,
వాహనాల కొనుగోలు అమ్మకాలు, గృహపరమైన విషయాల్లో మీరు చేసుకునే ప్లానింగ్లు కొంచెం జాగ్రత్తగా వెళ్తూ ఉంటే సరిపోతుంది. సో ఈ విధంగా వృశ్చిక రాశి వారికి సంబంధించి న్యూ ఇయర్ హెడ్లైన్స్ మనం చెప్పుకున్నాం. ఉగాది రాశి ఫలాల్లో మూర్తిత్వాలు, గ్రహ మూర్తిత్వాలు, ఇంక వాటితో పాటు ఇంకా డీప్గా ఆదాయ వ్యయాలు, మూర్తిత్వాలు అన్నిటితో పాటు మనం చెప్పుకున్నాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే ఈ వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని వెళ్ళిపోవటం, అంటే మే 1 తర్వాత తగ్గడం, ఫస్ట్ గురుడి మంచి పొజిషన్లోకి వెళ్ళడం. అంటే మీ మిత్రులు, ఇంకా వృశ్చిక రాశి ఫ్యామిలీ, మీ వెల్ విషర్స్ మిత్రులు, మీకు తెలిసిన వాళ్ళు ఆ రాశి వృశ్చిక రాశి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి. ఈ యొక్క మంచి హ్యాపీ న్యూస్ని మీరు కూడా మరి పంచుకుంటే బాగుంటుంది. సో అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీక్లీ రాశి ఫలాల్లో ఇంకా మంచి మంచి రెమెడీస్ చెప్పుకుంటూ మనం ముందుకెళ్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.